రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే మళ్లీ పోటీ చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా కంచనపల్లిలో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పట్టించుకోలేదని దుయ్యబట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా దోమలపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. $16 కోట్లతో ప్రభుత్వం వచ్చింది. మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 25 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం. 11 కోట్లతో లిఫ్ట్ ఏఎంఆర్పీ లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు రావణవేల ప్రాజెక్టు పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే మేము అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడం. శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టు లోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్గా నడుస్తున్నాయి. 28 నాటికి అన్ని కూడా సొరంగం పూర్తి చేస్తే అది ప్రపంచంలో 8వ వింత.